Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. లోకరాజు ఎక్కడ ఉంటే ఆసియా ఎక్కడ ఉంటే లోకరాజు అంటే కానీ మన లైఫ్ లో కొన్ని గోల్స్ ఉంటాయి, కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. మనం ఇది చేయాలి, ఇది నిలబెట్టుకోవాలి, ఇలా ఉంటే బాగుంటుంది, నా లైఫ్ లో ఇవి టార్గెట్స్ అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. అలా నీ లైఫ్ లో ఏంటి, నీ లైఫ్ లో ఏంటి? నా లైఫ్లో అంటే బాగా సంపాదించి నాకంటూ కొంత పెట్టుకుని మిగతాది ఎవరికన్నా ఏమంటారు ఎవరికైనా సాయం చేయాలనేది ఎక్కువ ఉంటుంది అక్క నాకు. అంటే మొత్తం మనమే దాచేసుకుని అది ఉంచేసుకుని వేరే వేరే కొనుక్కోవాలి, వేరే తిరగాలని ఎక్కువ ఉండదు. నేను అలా ఇప్పటి వరకు కూడా నాకు తెలిసిన వాళ్ళకి నాకు నేనున్న ఆ స్తోమతలో నేను ఎంత చేయగలనో చేసా చాలామందికి. నాకు ఇంకా కూడా ఏంటంటే ఇంకా ఎక్కువ సంపాదించాలి, సంపాదించి అలాంటి వాళ్ళకి చెయ్యాలి. వాళ్ళు ఒక ఏమంటారో తెలియని మనం చేసిన తర్వాత వాళ్ళ ఆ కళ్ళల్లో చిన్న నీరు వచ్చి నేను ఈరోజు ఉన్నానంటే అది మీ వల్లేనయ్యా, థ్యాంక్స్ అయ్యా, నేను దండం పెడితే నాకు ఎందుకో తెలియని ఒక హ్యాపీనెస్, వాళ్ళు నా ఫ్యామిలీ అనే ఒక ఇది వచ్చేస్తుంది. అలాగే నేను బాగా సంపాదించి అలాగా హెల్ప్ చేయాలనేది నాకు ఉంది. బట్ అది కన్ఫామ్గా చేస్తా. నేను అది 2 ఇయర్స్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు. నేనైతే సంపాదించిన దాంట్లో ఒక 20% అయితే చేస్తాను కన్ఫామ్. నాకు అది ఇష్టం ఎక్కువ. క్వశ్చన్ ఏంటి? నీ లైఫ్లో నీకంటూ గోల్స్ ఉంటాయి కదా, అందులో నీ గోల్స్ కానీ నీ డ్రీమ్ కానీ, అంటే లోకరాజుని పెళ్లి చేసుకోవడం అనేది అది నీ డ్రీమ్, నీ కోరిక. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఉన్నది ఫస్ట్ మా అమ్మ నాన్నకు ఒక ఇల్లు కట్టివ్వాలి. అంటే నేను కట్టియాలి అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ త్వరలో అది నిజం చేయాలనేసి అనుకుంటున్నాక. వాళ్ళకంటూ ఇల్లు కట్టేసి ఇస్తే నా బిడ్డ ఇది చేసింది అనేది వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ చూడాలనేది నాకు ఉంది. దాని తర్వాత వచ్చేసాక నేను ఇప్పుడు అది జరగదా కానీ చాలా టైం పడుతుంది. సో నేను హార్డ్ వర్క్ చేశాను, నేను ఓకే సెటిల్ అయ్యాను, నా దగ్గర ఇంత ఉంటే నేను కూడా మా ఇద్దరు కొంచెం సిమిలర్ ఉంటాయి అక్క. నాకేంటంటే ఒక 2-3 తీసుకొని కొంతమంది చదువుకోవడానికి కూడా ఉండదు కదా అక్క, అలాంటి వాళ్ళకు నేను చదివించాలి అనేది నాకు ఉంది అక్క. అది మంచి పొజిషన్కి వస్తారు, చక్కగా అవుతుంది. అంటే నేను చేయలేకపోయినా కదా అక్క, సో దాన్ని వేరే వాళ్ళ రూపంలో అయినా చూడాలి అనేసి, వాళ్ళంటూ మంచి పొజిషన్ ఉండాలి జాబ్ చేస్తూ, అది ఉంది. నీవేదైతే మిస్ అయ్యావో అది ఇంకొకరికి నువ్వు చేయాలని అనుకుంటున్నావు. కానీ చాలా సెన్సిటివ్ కదా ఆసియా. అంటే కొన్ని అందుకే అక్క పర్సనల్ ఎప్పుడు కూడా తను అంటే సెన్సిటివ్ అంటే చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేసింది. అటు పక్క ఫ్యామిలీ పరంగా అంటే ఒక తల్లిదండ్రులను విడిచి అబ్బాయి ఎక్కడ ఉన్నా సరే నో ప్రాబ్లం వాళ్ళకి. ఒక అమ్మాయి కాలేజీ చదువుతూ హైదరాబాద్లో ఉందంటే చాలా రెస్పాన్సిబిలిటీస్, చాలా ఏమంటారు రిస్ట్రిక్షన్స్ పెడతారు ఫ్యామిలీ. అలాంటి రిస్ట్రిక్షన్స్లో సినిమా ఇండస్ట్రీలో ఉంటూ తను కనిపించకుండా, టీవీలో కనిపించకుండా అక్కడ హైదరాబాద్లో ఉంటూ ఏం చేస్తుంది ఏందనేది ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసి తను పాపం ఎప్పుడు ఎవరు ఇది అడిగినా సరే పాపం ఎమోషన్ అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి మనసులో ఎంత బాధ, చాలా బాధ ఉంటుంది. ఒక్కోసారి ఇదంటే ఎందుకు వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. వదిలేసి వెళ్ళిపోతే నీకు దొరకదు కదా. నీ గురించి కాదు, అంటే ఇండస్ట్రీ ఒక్కసారి ఎందుకు ఇదంతా, ఎందుకు వచ్చినా నేను అనవసరంగా వచ్చానే చాలా టైమ్స్ అనుకున్నాక. ఊర్లోకి వెళ్తే కూడా ఏమైంది, నీతో పాటు ఉన్న వాళ్ళు బాగానే చేస్తారు కానీ నువ్వు ఎందుకు చేస్తలేవు అంటే, నేను ఒక రకంగా చాలా చోట్లకి వెళ్ళినప్పుడు అనేవాళ్ళు, నా పక్కన వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు అనమాట. 2-3 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ ఫేస్ చేసి ఏమంటారు ఆ బాధ అంతా మనసులో పెట్టుకుంది. అది చాలా వరకు రావద్దు, ఎక్కడికి వెళ్ళినా నేను స్ట్రాంగ్ అనుకుంటాను కానీ ఆ టైంలో నా ఫ్యామిలీ గురించి ఎప్పుడైనా చెప్తాక చెప్పొద్దు అనుకుంటా, అది వచ్చేస్తాయి నాకు వర్డ్. అందుకే ఇక్కడ చెప్పను. నేను కళ్ళు మూసుకొని నాకున్నారు ఎవరైనా ఒక మా అమ్మ, అంటే కళ్ళు మూసుకొని నాకు ఎక్కువ ఇక్కడ వచ్చేది అమ్మ, తర్వాత నాకు రాజు పక్కనున్నాడు అనేది ఒకటి అనిపిస్తుంది అక్క. అంతమించి నాకు ఎవరు అనిపించరు. సో చాలా చూసి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా జీవితాంతం నేను ఉంటాను నీకు తోడు. చాలా చెప్పు. ఏంటంటే ఇది ఎందుకు ఈ ఫీల్డ్లోకి వస్తే ఒక్కసారి వస్తే వెనక్కి వెళ్ళలేము, అది అలాంటిది అన్నమాట. అది అంటే ఆల్రెడీ వన్స్ మంచిగా నేమ్ తెచ్చుకున్నారు, ఒక పటాస్లో చేశారు, ఫేమ్ వచ్చింది, పోవే పోరాలో చేశారు, తర్వాత జబర్దస్త్లో చేశారు. మళ్ళీ వెళ్తే ఖచ్చితంగా జనాలు వాళ్ళు కనిపిస్తున్నారు, నువ్వు ఎందుకు కనిపించట్లేదు అనేది వస్తుంది. ఇప్పుడు చెప్పాలి ఐఎమ్ బ్యాక్ అని. ఆల్రెడీ చెప్పేసింది, ఒక 6 months క్రితమే చెప్పింది ఐఎమ్ బ్యాక్ అని.
ఇద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ అయింది. డాన్సర్ అది ఇద్దరికి. కానీ మరి ఎలా? ఏదో అప్పటికప్పుడు మేనేజబుల్. నేను కొరియోగ్రాఫర్ లా బిహేవ్ చేస్తూ ఉంటాను. మా ఇద్దరు ఉంటే నేనే కొరియోగ్రాఫర్ లా అలా కదా ఇలాగే అంటాను, నేను చేయను మళ్ళీ అది. సో ఆసియా, మరి నోకరాజు అంటే చాలా ఇష్టం అనేది నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి నీ స్టైల్లో నీ ప్రేమని, స్టైల్ కాదు అంటే నీ ఒపీనియన్లో నీ ప్రేమ అంతా కూడా తనకి చెప్పి ఐ లవ్ యూ చెప్పాలి అంటే తనకి ఏ రకంగా చెప్పి ఐ లవ్ యూ చెప్తావో చూడాలని ఉంది నాకు. నాదే కాదు, మీ రాజు ఆసియా ఫ్యాన్ పేజెస్, ఇన్స్టా ఫాలోవర్స్, నీ యూట్యూబ్ ఫాలోవర్స్, మీ ఇద్దరి అభిమానులు అందరి కోరిక అది. అది చెప్పు. మనకి ప్రపోజ్ అంటేనే ఏదో కొత్తగా అనిపిస్తుంది. అంటే మేబీ కొత్తదేమో. మేమందరం కళ్ళు మూసుకోవాలా? కెమెరాస్ కూడా ఆపేయాలా? మీరు అసలు కెమెరాలు కెమెరాస్ ఆపేసి అన్నీ కళ్ళు ఆపేసి. మూసుకుంటే మళ్ళీ నేను వేరే చేయాలి. ఆగు. రాజుని చూస్తూ నీ ప్రేమని ఎక్కువసేపు చూడబోద్దా ఇది నమ్మకం. అలా ఎందుకు అప్పుడప్పుడు అనుకుంటాను చెప్పు. జస్ట్ జోక్ చేసా. ఐ లవ్ యూ మాత్రం చెప్పాలి. అవునాక చెప్పు, అర్థం చేసుకుంటా. కాదురా, అంటే ఎలా చెప్పాలి, ఎలా అదే express కన్వే చేయాలి? చేయడం రావట్లేదు అక్క. ఇక్కడ వచ్చేస్తుంది ఇప్పుడు. ఇక్కడ అందరూ ఉంటుంది కళ్ళు కదా. మూసుకోండి, ఎవరు ఐస్ ఓపెన్ చేయొద్దు, అన్ని కెమెరాస్ ఆఫ్ చేసేయండి. ఐస్ ఇదిగో నేను కూడా టర్న్ అయిపోయింది, నేను కూడా చూడట్లేదు. రాజు, నువ్వు మా అమ్మలా చూసుకుంటావు, మా అమ్మ నా దగ్గర లేకున్నా. మా అమ్మలానే అప్పుడప్పుడు చిన్న చిన్న వాటికైనా సరే ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్తూ ఉంటావు. నువ్వు మా అమ్మలానే కొన్నిసార్లు అప్పుడే కోప్పడి మళ్ళీ అప్పుడే నువ్వు నార్మల్ అయిపోతూ ఉంటావు. మొత్తానికి నువ్వైతే మా అమ్మ తర్వాత ఇంకో అమ్మ లెక్క చూసుకుంటున్నావు. నీకు నేను ఐ లవ్ యూ అనేది అది నేను ఇష్టపడుతున్నా, నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఐ లవ్ యూ రాజు. నాకు ఇట్లీస్ట్ అమ్మయ్య, ఎన్ని రోజులకి ఇప్పుడు కూడా చెప్తా అనిపించింది నాకు. నాకు చెప్పాలని ఒక షై అక్క, అంటే పైకి చెప్పలేను. ఇప్పుడు నేను ఇక్కడ యాక్టింగ్ చేస్తా కదా అక్క, ఇప్పుడు కెమెరా ముందు కానీ అక్కడ మళ్ళీ మా అమ్మ వాళ్ళ ముందు చెయ్యలేను. అమ్మ అటు వెళ్ళి డాన్స్ ఇది రీల్ చేసుకుంటా, అమ్మ అది వెళ్ళి వీడియో బయట చెప్తా, చెయ్యలేను అక్క. అది ఒక ఫీల్ ఉంటుంది. తర్వాత తిన దగ్గర మళ్ళీ అది ఉంది నాకు అన్నమాట. మొత్తానికి మళ్ళీ అందరి ముందు ఐ లవ్ యూ అనే వర్డ్ చెప్పాలంటే తర్వాత మళ్ళీ ఇది సుమన్ టీవీలో ఏదో అక్క చెప్పమంది చెప్పానంటే మొహం మళ్ళీ చెప్తున్నా. అదేం లేదు. అండర్లైన్ వన్స్ మోర్ ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు. అండ్ నువ్వు రిప్లై ఏ రకంగా నువ్వు చెప్పావు ఇందాక, నేను యాక్సెప్ట్ చేయను. ఐ డోంట్ నో, నాకు ఎందుకు, నేను నాలాంటి అందగడ్డ దొరకాలంటే రాసి పెట్టి ఉండాలి అందరికి. సో నువ్వు ఇవ్వాల్సింది ఇస్తానన్నావు కాబట్టి రాజు, నేనైతే నేను నమ్ముతున్నాను. నమ్ము. సో ఆ నమ్మకాన్ని నువ్వు లైఫ్ లాంగ్ అట్లనే ఉంచుతావని కోరుకుంటున్నాను. నేను ఇంతకుముందు చెప్పినా కదా, నీకు ప్రామిస్ చేసినట్టు నీ చెయ్యి అయితే ఎప్పుడు విడిచిపెట్టా. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వదిలే. ఇదే ఫన్ వద్దు, సీరియస్ సీరియస్ చెప్తున్నా. సరే సీరియస్గా చెప్తే ఇప్పుడు సీరియస్ చెప్తున్నా రాజు, నేను నిన్ను చాలా నమ్ముతున్నా. నువ్వు నేను ఇంత నమ్మినప్పుడు సో ఆ నమ్మకాన్ని అట్లనే లైఫ్ లాంగ్ ఉంచినావు అనుకో, ఇద్దరం హ్యాపీగా ఉంటాం. ఇక అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఇదే నా ప్రపోజల్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు ఆసియా. నీ నమ్మకాన్నే కాదు, నీ ఆశయాల్ని, నీ గోల్స్ని నేను నెరవేరుస్తానని నేను మాటిస్తూ ఐ లవ్ యూ. ఓకేనా? ఏమో రాజు, అందరి దిష్టి నీకే నేనే కానీ డిస్ట్రిక్ట్ రాజుకి చాలా దిష్టి ఉంది అక్క. నీ దిష్టి అంతా తీస్తాను. థూ పడేసినాడు. సుమన్ టీవీలోనే లేదు, మంచిగా కెరియర్ని స్టార్ట్ చేశారు. మా అందరికీ పటాస్ నుంచి ఇంకా బాగా తెలిసారు ఇద్దరు కూడా. అండ్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇంకో ఎన్నో చాలా ఈవెంట్స్ ఇంకా బాగా చేస్తూ మంచిగా సంపాదిస్తూ మంచి పేరు పేరెంట్స్కి తీసుకొచ్చి మీరు కూడా మంచి నేమ్ తెచ్చుకొని ఒక మంచిగా మ్యారేజ్ చేసుకొని ఒక హౌస్ అన్ని అరేంజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. సో ఇద్దరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు కూడా ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేసి ఇంతసేపు మమ్మల్ని భరించినందుకు చాలా సార్లు అక్క నువ్వు అడిగావు, మాకు కుదరలేదు, రాలేదు. అది ఎలా సో థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు కూడా మంచి సూపర్ యాంకర్ లెక్క
మంచి ఇంకా ఆల్రెడీ మీరు సూపర్ యాంకర్, ఇంకా 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 అలానే దూసుకెళ్తూ ఉండాలి, మంచి పొజిషన్ ఉండాలి అక్క. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా హ్యాపీ. హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2023 ఇంకా సూపర్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని ఇద్దరి కెరియర్స్ లో కూడా కోరుకుంటున్నాను. ఓకేనా? సో మరి యూట్యూబ్ ఛానల్ ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి, అందులో ఎప్పుడు తమ్ముడు కనిపిస్తుంది. ఆసియా యూట్యూబ్ ఛానల్లో ఒక జోక్ ఉంటుంది. తన యూట్యూబ్ ఛానల్ పేరు ఏంజిల్ ఆసియా, కానీ ఏంజిల్ ఉండదు. ఏంజిల్ ఆసియా, ఏంజిల్ అదే ఉండదు. అక్క, నేను ఆసియా ఉంటది కానీ ఏంజిల్ ఉండదు. అసలు ఛానల్ నేమ్ ఏం పెట్టాలి అని ఆలోచించా అక్క. పెడితే ఏంజిల్ ఆసి, ఏంజిల్ అంటే నేను ఏంజిల్ లేకుండానే నాకు నేను ఛానల్ నేమ్ లోనే ఫన్ ఉంటే ఇంకా వీడియోస్ ఇంకెంత ఫన్ ఉంటుందని అలా పెట్టేసా అన్నమాట. అది చాలా మంది అది అర్థం చేసుకో. ఇంకా ఎక్కువ ఫన్ వద్దు మనకి. అంటే నేను ఏంజిల్ కాదా? నువ్వు ఏంజిల్ కాదు, దేవత. ఇక్కడ ఏముంది ఇప్పుడు చెప్పు, ఇక్కడ అందులో ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పు. ఇక్కడ హార్ట్ లో ఏముందో చెప్పమంట. రక్తం. ఇది ఫన్ ఫన్ ఫన్. ఎస్, చాలు. మనం మళ్ళీ సుమన్ టీవీని మనం ఈ టీవీ చేసేస్తున్నాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆసియా ఇంకా మంచిగా నీ ఛానల్ ఇంకా మంచి గ్రో అవ్వాలి. అండ్ ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యారు కాబట్టి పర్మిషన్ అడుగు తన టీమ్ లో పెట్టుకోమని. నేను ఎప్పటి నుంచో నాకు పెట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదు అక్క. నేను పెట్టే యూట్యూబ్ లాగులో కానీ తను పెట్టే యూట్యూబ్ లాగులో కానీ ప్రతి ఒక్కరు అదే అడుగుతారు. నువ్వు ఎందుకన్నా ఆశ వద్దని పిల్లవ నన్ను అడుగుతారు. ఊరే నాదే ఉంటుందిరా, నేను పెట్టుకోవడం నాకు ఎంత ఇబ్బంది. నేను చాలా సార్లు అడిగాను ఆశని పిలుస్తాను. నేను ఎందుకు వద్దంటాను, అది వాళ్ళకి అర్థమవుతుందో సాగదు. కాకపోతే ఆ త్వరలో ఒక ఎపిసోడ్ ఉంది ఆశ, సో అది కొంచెం మంచి ఇదైతే వస్తుంది. మళ్ళీ బ్యాక్ అయితే వస్తుంది. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న.